ఆ నమ్మకం అనేది లేకపోవడం వలన ఇలా బ్రేకప్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ప్రపోజ్ చేసారా యాక్సెప్ట్ చేసాను అంతే. అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే. తను ఎవరో నేను చూడకుండా లవ్ చేస్తాను ఫస్ట్. అమ్మాయిలను నమ్మకూడదండి. ట్రాష్, ప్రేమించకూడదు. ప్రేమించాలి మేడం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యువత ప్రేమ పట్ల ఉన్న అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వైజాగ్లోని ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం. ప్రేమ అంటే చాలా మంది ప్రేమను కోరుకుంటుంది అంటారు, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని మరికొందరు అంటారు, ప్రేమ జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకుంటుంది అని కొందరు అంటారు. లవ్ ఫెయిల్యూర్స్ మాత్రం అదొక పెయిన్ అంటారు. సో ఇంతకీ వైజాగ్లో ఉన్న యూత్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. సో మనతో పాటు కొంతమంది యూత్ ఉన్నారు. ప్రేమ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? వినోద్ మేడం. ఓకే వినోద్ గారు, ప్రేమ అంటే మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమించాలి మేడం. అది కేవలం వ్యాలంటైన్స్ డే రోజే సెలబ్రేట్ చేసుకునేది అయితే మాత్రం నేను ఒప్పుకోను. అది చాలా మంచి, దానికంటూ ఒక మర్యాద ఉంది. అందరూ ప్రేమించాలి, కానీ ప్రేమించడం అనే దాన్ని వేరే వేరేగా అర్థం చేసుకుంటున్నారు. అది పోవాలి. ఎలా అర్థం చేసుకోకూడదని మీరు అంటారు? ప్రేమ అంటే కొంచెం వల్గారిటీ వస్తుంది మేడం. ప్రజెంట్ బాగుంటలేదు. అది ఉండకూడదు. ప్యూరిటీ లేదు. ఒక అబ్బాయిల అమ్మాయిలకి మధ్యన ప్యూరిటీ లేదు. అది వస్తే బాగుంటుంది. లవ్ మీద అభిప్రాయం అంటే బాగుంటుంది. లవ్ మీద అభిప్రాయం అంటే లవ్ చేసుకుంటే మంచిదే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయకూడదు అనిపిస్తుంటుంది. అంటే ఎలాంటప్పుడు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటిని బట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయకూడదు అనిపిస్తుంది. బట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందివి ఓకే అవుతాయి, చాలామందివి క్యాన్సిల్ అవుతాయి. బట్ కొంచెంమంది ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ తీసుకోరు, ఎగ్జాంపుల్ తీసుకోరు, ఫెయిల్యూర్స్ని తీసుకుంటారు. ఎందుకు? ఫెయిల్యూర్స్ని అంటే తప్పదు మరి. వాళ్ళది వీళ్ళ రిలేషన్ బట్టి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పలేము. మరి మనకి లవ్ అవి ఉండవు కాబట్టి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అనేది లేకపోవడం వలన ఇలా బ్రేకప్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. అది సో మెయిన్గా బ్రేకప్స్కి కారణం, ఒక్క కారణం చెప్పుకుంటే ఏమనుకోవాలి? ఈగో అనుకోవాలా? ఇంకోటి మిస్అండర్స్టాండింగ్. సో రామ్ లక్ష్మణ్, ఒకవేళ ఎవరిని లవ్ చేస్తే మేము ఎవరిని లవ్ చేయము, చేయలేదు, చెయ్యం. అంతేనా? అంతే. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే నో, థ్యాంక్ యూ అని చెప్తాం అంతే. కానీ అంతే. అందులో అండర్స్టాండింగ్ ఉంది అంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఒకరికి మిస్అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే అంటే నాకు తెలిసి మా ఫ్రెండ్స్లో చాలామంది లవ్ చేసిన ఉన్నారు. వాటిని చూసి బట్టి నేను చెప్తున్నాను. అది అంతా అనుకోగలరు. అందరూ చెప్తున్నాడు ఎలాగా అనుకోగలరు. ఫ్రెండ్స్ని చాలామంది చూసి ఏమి అంటే వీళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, దానివల్ల ప్రాబ్లం అయిపోయి అంటారు. కానీ కొంచెం మంది మిస్అండర్స్టాండింగ్ వచ్చి కూడా కలిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తున్నాం చాలామంది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు అలాగే లవ్ చేసి విడిపోయి మళ్ళీ కలిసి మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్స్ అలాగే చెప్పారా? మా ఇద్దరికి ఒకటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెప్పినా ఒకటే. నా ఒపీనియన్ అంటే లవ్ అన్కండిషనల్గా పుట్టాలన్నమాట. ఏదో కండిషన్స్తో ఇలా ఉండేటప్పుడు నేను ప్రేమిస్తాను అలా అనుకోకూడదు. దానికి అదే పుట్టాలి. సో అంటే కండిషనల్ గా వెళ్తున్నాయా ఇప్పుడున్న లవ్? మ్యాక్సిమం అందరూ అలా అనుకుంటున్నారు. నాకు జాబ్ వచ్చాక కొంచెం ఫ్రీ అయ్యాక లవ్ చేద్దామనో, లేదంటే రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకుని లవ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా అది చూడగానే మనకు అలా అనిపించాలి. ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయిలను నమ్మకూడదండి. ఎందుకలా అనేసారు? ఎందుకంటే నేను లవ్ చేసి మోసపోనాను కాబట్టి. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే మోసపోనారండి. ఎందుకంటే ప్రేమిస్తారు, ఇంకోళ్ళతో చాటింగ్ చేస్తారు. మన దగ్గర క్రెడిట్ కార్డులు ఏమైనా ఉంటే వాళ్ళు గీకుతారు. మన బాధ వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడున్నావంటే ఇంట్లో ఉన్నాను అంటారు. మనం ఎక్కడికైనా చూస్తే బాయ్ ఫ్రెండ్స్తో ఉంటారు. అది వాళ్ళ తాలూకు మైండ్ సెట్. బాయ్స్ అలా కాదు, నమ్మితే ప్రాణాలు ఇస్తారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎప్పుడైనా ప్రేమించబడడం ఇంపార్టెంట్. మనం ప్రేమించామంటే అమ్మాయి కూడా మనకి అంత దీనిగా ఉండాలి. అది నేను ఫైనల్గా ఇచ్చే మెసేజ్. టైం వేస్ట్ అని కాదు, ప్యూర్ లవ్ అంటే డిపెండ్ అయి ఉంటుంది. చేసే పర్సన్ వల్ల, ఆపోజిట్ పర్సన్ వల్ల అయినా మన వల్ల అయినా మనం ఎలా ఉంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. అది మనం ట్రూగా చేస్తున్నామా, టైం పాస్ చేస్తున్నాం అనేది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ట్రూ కాదంటారా? ట్రూ కాదండి, ట్రూ కాదు. ఎక్స్పీరియన్స్ అంటే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందరినీ, ఆడొకడు ఈడో చూస్తున్నాం కదా. లవ్ సక్సెస్ అయిన వాళ్ళు లేరా ఫ్రెండ్స్? ఫెయిల్యూర్స్ అయినా ఉన్నారు, కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకని అంటే మీకు షేర్ చేస్తారు కదా, ఇప్పుడు ఎలా చెప్పగలిగారు? వాళ్ళు బాధపడుతున్నారు కదా, చూస్తున్నాం కదా. పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అన్ని రకాలుగా సఫర్ అవుతారు.
సో అయితే ప్రేమించకూడదు అంటారు. ప్రేమించకూడదు, హ్యాపీగా ఉండడమే. లవ్ చేసి ఆగకుండా ఉంటే మంచిది, ఇద్దరు లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత ఉండాలంటే అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి ప్రాబ్లం అవ్వచ్చు, అంతే తప్ప ఇంక అంతకన్నా ప్రాబ్లం లేదు. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే నో ప్రాబ్లం. లవ్ మ్యారేజ్లో చేసుకోవచ్చు అండర్స్టాండింగ్. పెద్దలకు అంటాను, పెద్దల కూర్చుని అంటే అంటే ఇష్టాలని ముందే తెలుసుకోవచ్చు, ముందే మాట్లాడుకోవచ్చు, ముందే అంటే చేతగా ఉండొచ్చు ఇద్దరు కలిసి. పెద్దల పిల్ల అంటే అండర్స్టాండింగ్ మిస్ అవుతుంటుంది ఇద్దరికి. లవ్ లో ఈగో ఉండొచ్చా, కాంప్రమైజ్ ఉండొచ్చా? కాంప్రమైజ్ ఉండొచ్చు, కాంప్రమైజే బెస్ట్. అప్పుడు హ్యాపీయా? హ్యాపీ. టైం వేస్ట్ అంతే, ఇంకా లవ్ అంటే టైం వేస్ట్ అంతే. అంతేనా? అంతే, ఒక్క మొక్కలో తేల్చిపడేసి టైం వేస్ట్ అంతే. ఇంకా ప్రేమ అంటేనే టైం వేస్ట్, దానికోసం ఎందుకు ఇంక. వర్షం అన్ని విధాలుగా మంచిదే, కాకపోతే ఆ వర్షం పడే విధానం టైమింగ్ని బట్టి అలా కొంతమంది లవ్ చేస్తుంటారు, కొంతమంది అలా చేసుకుంటూ ఉంటారు. ప్రేమ కూడా ఒక రకంగా మంచిదే, కానీ ఎక్కువ శాతం టైం పాస్గా అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ తను ఎవరో నేను చూడకుండా లవ్ చేస్తా ఫస్ట్, అంటే మాటలతోటి. తర్వాత మాట్లాడుకున్నాక మనసు కలిసినాక అప్పుడు ఫేస్ చూస్తాం. ఒకసారి లవ్ చేసామంటే కన్ఫామ్గా ఇంట్లో ఒప్పించేటట్లయితే లవ్ చేయాలి, లేకపోతే అలా చేయకూడదు. మనిషిని బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. లవ్ ఫస్ట్ ఉండాలా, తర్వాత మనిషిని అర్థం చేసుకునే తన గురించి ముందుగా తనకు బాగా తెలియాలి. ప్రేమ ఉంటే సరిపోతుందా? పైసలు దానికి సంబంధం లేకుండా జీవితాన్ని హ్యాపీగా గడిపేయచ్చా? అందరూ అలా అనుకుంటారు లవ్ ఒకటి ఉంటే సరిపోయిందని, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే డబ్బులు లేకపోతే లవ్ కూడా ఏమి ఉండదు. ఆ రెండు ఉండాలి, 50% అది, 50% ఇది. వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఏదైనా సరే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ సరే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. లవ్ మ్యారేజ్ నాకైతే లవ్ మ్యారేజ్ బెటర్ అని నాకు అనిపించింది. కాంప్రమైజ్ ఎవరో ఒకరు అవుతూ ఉంటారు, ఇంకా అందులో ఏది లేదు. ఒక్కోసారి మనం అవుతాం, ఇంకొక అటువైపు అవుతారు. కొన్ని విషయాల్లో ఇలా ఉంటుంది, కొన్ని విషయాలు అలా ఉంటుంది, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఏదైనా ఉంటుంది అన్నమాట. లవ్ చేసేంత ఓపిక లేదండి, బాధ్యతలు బోల్డ్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అంటే మనకు అయ్యిందే ఎక్స్పీరియన్స్ కాదు కదా, పక్కన ఫ్రెండ్స్ని చూస్తుంటాం కదా, అది కూడా ఎక్స్పీరియన్సే. వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళు చూసి మళ్ళీ మనం ఎందుకు చేయడం అని. హ్యాపీగా అంటే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే, మరి నాకు ఇంకా అలాగేం రాలేదు. ఏం చూసి లవ్ పుడుతుంది? అంత తెలియదండి నాకు, అలాంటి ఎక్స్పీరియన్స్ అంతగా రాదు. ప్రేమిస్తున్నానన్నారు ఆల్రెడీ, అంటే లవ్ ప్రపోజ్ చేసారా యాక్సెప్ట్ చేసాం అంతే. ఏదైనా సిచ్యువేషన్స్ బట్టే ఉంటుంది కదండి, డిపెండ్ అపాన్ సిచ్యువేషన్స్ అంతే. అభిప్రాయం అంటే లైక్ ఒక పక్క కొందరిని చూస్తే హ్యాపీగానే ఉంటుంది, కొందరిని చూస్తే బాధగా ఉంటుంది. అంటే లైక్ బ్రేకప్స్ అని అవన్నీ. అదే ముందుగా ప్రేమించుకొని అమ్మాయిని నేను అర్థం చేసుకొని, అమ్మాయి ఎలాంటిది ఏంటి, తనలో ఇంకా నేను అర్థం చేసుకోవాల్సినవి ఏంటి, తినతో ఉండగలనా లేదా, అలా చాలా ఉంటాయి కదా. అవన్నీ అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, బట్ అంత అవ్వలేదన్నమాట. వన్ సైడ్ లవ్. ఎన్ని ఇయర్స్ అంటే 1, 2, 4 years. ఆ అమ్మాయికి ఇంతవరకు తెలీదు అని చెప్పాలని కూడా ట్రై చేయలే, అంతే. వన్ సైడ్ లవ్ లో ఒక పెయిన్ ఉంటది అంటారు, అయ్యా చాలా చూసాను, అది చెప్పలేం కదా.